జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. గ్రహగతుల ఆధారంగా మేషరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయంలో బృహస్పతి, పంచమ కేతువు, దశమ స్థితిలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, ఏకాదశ రాహు, ద్వాదశంలో చంద్రశనుల యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మానసిక దృఢ సంకల్పంతో అనుకున్న ప్రతి పనిని చక్కగా విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో గురుబలంతో కూడుకున్నటువంటి మేషరాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. మరి ద్వాదశంలో చంద్రశనుల యొక్క సంచారం, ఏలినాడి శని ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి మేషరాశి వారందరికీ కూడా ఈ వారంలో ప్రతి సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. దైవిక బలంతో, ఆత్మస్థైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మరి దశమంలో రవి, బుధ, శుక్ర, కుజుల యొక్క సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం మేషరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకునే వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఏకాదశ రాహు, ద్వాదశ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో మేషరాశి వారు శ్రద్ధ పాటించండి. బ్లాక్ వెహికల్స్, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కోవటం, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాల్లో కాస్త ఏలినాడి శని ప్రభావం వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మరి కాబట్టి మేషరాశి వారి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో, అంటే ఏది కలిసి రాదు, ఏది కలిసి వస్తుంది, మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. ఒకవేళ తొందరపడిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్ బ్లాకేజ్ అవుతుంది. అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటం, ఆర్థిక నష్టాలు పొందటం, అపవాద అవమానాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ అన్నింటా తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల తెలివైన నిర్ణయాలతో ఈ వారంలో విజయాలు సాధించుకునే వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. దశమ రవి, బుధుల యొక్క సంచారం వల్ల కుటుంబ వ్యవహారాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు శక్తికి మీకు చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు శ్రమకు మీ కష్టానికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభాల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో కూడా ముందస్తు ఆలోచనతో వెళ్ళటం విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏలినాడి శని ప్రభావం, పంచమ కేతువు, దశమంలో శుక్ర, కుజుల సంచారం వల్ల ముఖ్యంగా లిక్విడ్ క్యాషు, స్పాట్ డెసిషన్ తీసుకోవటం వల్ల, వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేషరాశి వారికి నష్టం కలుగుతుంది. అలాగే ఫైనాన్స్, ఎరుపు రంగు విత్తనాలు, ట్రాన్స్పోర్ట్, ట్రావెల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో మేషరాశి వారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. చక్కగా సోమవారం రోజు శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి. పరమేశ్వరుడి సన్నిధిలో పంచాక్షరి నామాన్ని జపం చేయండి. పరమేశ్వరుడికి ప్రదక్షిణాన్ని చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా మేషరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు.